ఫైనల్ క్వెషన్ ఏంటంటే, ఈ రోజులలో అమ్మాయిలు ఉన్నారంటే చాలా దారుణంగా తయారవుతున్నారు. స్కూల్ డేస్ నుంచే రకరకాల అలవాట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్ అంతా పాష్ అయిపోయారు. సో, అందరూ వెస్టర్న్ డ్రెస్సులు ఏసుకున్నారు. సో, నువ్వు మాత్రం చాలా సంప్రదాయంగా అయితే ఉన్నావు నాకనిపిస్తా ఉంది. సో, ఇది ఎవరు చెప్పారు నీకు ఇలాంటి బట్టలేసుకొని మంచిగా ఉండాలని? అంటే నాకు ట్రెడిషనల్ అటైర్ అంటే ఇష్టం. చాలా మందైతే ఈ రోజులలో అమ్మాయిలు రకరకాల చేష్టలు, బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటారు. సో, దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే నా ఏజ్ అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఏజ్ కాదిది. అంటే ఈ ఏజ్ పర్టిక్యులర్ 14-15 ఇయర్స్, 13-18 ఇయర్స్‌లో మధ్యలో పిల్లలు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా సరిగ్గా గైడ్ చేయరు. వదిలేస్తారు. ఆ ఏజ్‌లో పిల్లలకి నన్ను ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళని గైడ్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు తిడతారు. ఆ ఏజ్‌లో అది అలాగే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి ఆ ఏజ్‌లో అలాగే ఉంటుంది. సో, మనమే పేరెంట్స్ అనేది కరెక్ట్ దారిలో నడిపించాలి. అప్పుడు నడిపించి అండ్ ఆల్సో పిల్లలు కూడా గుర్తుంచుకోవాలి. మా ఏజ్ లవ్ చేసే ఏజ్ కాదు అని చెప్పేసి. గుర్తుంచుకొని ఇప్పుడు మనం మన లైఫ్ మీద ఫోకస్ చేస్తేనే ముందు రాజులా బతకగలం. లేకపోతే అప్పుడు కష్టపడాల్సొస్తుంది. 16 ఏళ్ల అమ్మాయిలు, అబ్బాయిలు అట్రాక్షన్‌కి లోనైపోయి లవ్వులని చెప్పేసి రకరకాల తప్పులు చేస్తారు. సో, వీటి గురించి ఒక తల్లిగా మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది అట్రాక్షన్, ఇన్ఫాక్చునేషన్ పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుంది ఈ ఏజ్ పిల్లలకి? ఎందుకంటే మనం భగవద్గీత బుక్స్ ఇచ్చుకుంటూ టీనేజర్స్‌తో చాలా నేను కనెక్టివిటీలో ఉంటాను. సో, అక్కడ ఏం జరుగుతుంది అనంటే ఇంట్లో అయ్యే గొడవలు, ఇంట్లో అయ్యే మిస్‌అండర్‌స్టాండింగ్, ఇంట్లో అయ్యే డిస్టర్బెన్స్‌కి వాళ్ళు ఇంకొక వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా సరే, పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా సరే. ఇంట్లో కరెక్ట్ లేకపోతే ఎందుకంటే ఎమోషన్స్ మనకి బాడీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తెలుస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మెంటల్ ప్రెషర్‌కి హెల్త్ బాలేదు అని అంటే అది ఎవరు పట్టించుకోరు. మెంటలీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెంటలీగా కరెక్ట్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ సాయి. ఈరోజైతే మనం ఒక స్పెషల్ టాలెంటెడ్ కిడ్‌ని అయితే పరిచయం చేయడానికి వచ్చాం. బేసిక్‌గా ఎవరికైనా ఒక టాలెంట్ ఉంటేనే ఎక్కడ ఆగం.
అలా అలా ఒక్కొక్కటి చేసుకుంటూ తీసుకొచ్చాను ఇప్పటి వరకు నేను. ఓకే అండి. అసలు బేసిక్‌గా అమ్మాయి అంటేనే తల్లిదండ్రులు చాలా భయపడతారు. చాలా గుండెల్లో భయం పెట్టుకొని బయటికి కనీసం కిరాణా షాప్ దగ్గర కూడా పంపించరు. అలాంటిది మీరు తైక్వాండోకి పంపిస్తున్నారు. తర్వాత రకరకాల స్పీచ్‌లకి కూడా పంపిస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అద్భుతం కదా! ఇప్పుడు ఒక అమ్మాయి తన కాళ్ళ పైన తను పెళ్లి కాకముందే నించుంది అని అంటే ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో పేరెంట్స్ బాధ్యత ఏందంటే కోట్లు సంపాదించి పెట్టడం కాదు. వాళ్ళకి మన పైన డిపెండ్ కాకుండా నేర్పించడం. అదే టాలెంట్స్. సో 1, 2 వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్తోమత ఉంటుంది. ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా మనం నేర్పిస్తాం. తను ఇన్ని నేర్పించినా కూడా అంత యాక్టివ్‌గా తీసుకుంటుంది. అలసిపోవట్లేదు. తన హ్యాపీనెస్ అందులో ఉంది. ఇప్పుడు గిటార్ ప్లే చేసినా, సింగింగ్ చేసినా, డాన్స్ చేసినా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆమె భగవద్గీత బుక్ ట్రాన్స్లేట్ కూడా చేసింది. సో తన ఇంట్రెస్ట్ అది తప్పా రైటా, కరెక్ట్ చేసిందా, రాంగ్ చేసిందా పక్కన పెడితే ఫస్ట్ మనము ఇంట్రెస్ట్ చూపించి మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి, అది రాకున్నా కూడా నేర్చుకుంటారు పిల్లలు. ఆ ధైర్యం ఇవ్వాలి మనం. అసలు తను నేర్చుకునే దశలో అసలు ఎలా ఉండేది? ఏదైనా తొందరగా స్కూల్‌కి వెళ్ళాలి, టకటక రెడీ అవ్వండి అంటేనే కొంచెం ఆలస్యం చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రోజులలో. అది నేర్చుకునే దశలో ఇన్ని రకాల కళలు నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకోవాలి. నేర్చుకునే దశలో ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి అయినా కూడా అసలు తను ఎలా యాక్టివ్ అంటే అందరూ మెచ్చుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అసలు 2 ఇయర్స్‌లోనే తను ఏబీసీడీలు అన్నీ నేర్చేసుకుంది. సో నేబర్స్ అందరూ ఇంత బాగా చదువుతుంది కదా! స్కూల్ ఏసి అంటే 2½ ఇయర్స్‌కే ఏసేసాను నేను యాక్చువల్‌గా. అది తప్పు చేసిన నేను. ఓకే. 2.5 సంవత్సరాలు స్కూల్. 2:30 అందరు చెప్పేసరికి వినేసి ఏసేసాను. ఏసేసినందుకే ఇప్పుడు 10థ్ ఆమె యాక్చువల్‌గా ఇప్పుడు 10థ్‌లో ఉండాలనుకుంటా నేను. సో అందరు బాగుంది, బాగా చదువుతుంది, ఇంత యాక్టివ్‌గా తొందరగా పట్టుకుంటుంది అంటే ఏసేసిన. కాకపోతే 5 ఇయర్స్ వరకి వాళ్ళకి ఆడుకునేలాగా ఉంచాలనేది నాకిప్పుడు తెలిసింది. కాకపోతే 2½ ఇయర్స్‌కే తనకేసేసిన. అప్పటి నుంచి అన్నిట్లో ఫస్ట్. 4 ఇయర్స్ నుంచి ఆమెకు డాన్స్, టైక్వాండో అన్నీ స్టార్ట్ చేసేసినాం. బేసిక్‌గా 2.5 సంవత్సరాలకి నాకు తెలిసి స్పష్టంగా అమ్మ అంటమే రాదు. అలాంటిది మీరు ఆ వయసు నుంచే చదువులేసారు. బాగా కఠినంగా ప్రవర్తించారు తన పట్లయితే నాకు తెలిసి. అప్పుడు నాకు కూడా తెలీదు కదండి. నాకు కూడా తెలీదు. సో అందరూ ఇంత బాగా చదువుతుంది, రాసేస్తుంది, చెప్తుంది, ఇలా వావ్ వావ్ అంటుంటే వావ్ వావ్ నేను కూడా వావ్ వావ్ అనగానే వేసేసిన. ఇప్పుడు నేను ఒక కౌన్సిలర్‌గా అందరికీ ఇప్పుడు వెయ్యొద్దు అని ఇప్పుడు నేను చెప్తున్నా. వాళ్ళకి ఆడుకునే స్థితి 5 ఏళ్ల వరకు ఉంటుంది. హ్యాపీగా ఆడుకోనివ్వండి అని ఇప్పుడు నేను చెప్తున్నా. సూపర్ అండి. అసలు శ్రీనిధి టాలెంట్ ప్రపంచం గుర్తించే ముందు ఒక కన్నతల్లిగా మీరు గుర్తించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చాలా ప్రోత్సహించారు. బేసిక్‌గా మిమ్మల్ని ఇంకో క్వెషన్ అడుగుతాను. ఈ రోజులలో తల్లిదండ్రులంటే ప్రతి విషయంలోనూ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. లేదంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇస్తే పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నారు. లేదంటే చాలా గట్టిగా పట్టుకుంటున్నారు. అసలు ఎలా ఉండాలంటారు బేసిక్‌గా తల్లిదండ్రులు ఈ రోజులలో? తల్లిదండ్రులంటే పిల్లలకి చిన్నప్పుడు వాళ్ళు పిల్లలన్నప్పుడు మనం కూడా పిల్లల్లానే ఉండాలి. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం ఒక ఫ్రెండ్‌లా, ఒక బెస్ట్ ఫ్రెండ్‌లా మనం ఉండాలి ఫస్ట్. పిల్లలు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఫస్ట్ తల్లి పేరో, తండ్రి పేరో చెప్పాలి. లేకుంటే ఇద్దరు పేరెంట్స్ పేరు చెప్పాలి. మనం అలా ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా మనకు చెప్పుకోగలుగుతారు. బయట ఏదైనా రాంగ్ అయినా కూడా మనకు వచ్చి చెప్పుకోగలుగుతారు. ఏదైనా తప్పు చేసి వచ్చినా చెప్పుకోగలుగుతారు. అలా ఉండాలి మనమైతే ఫస్ట్ అయితే. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకున్నప్పుడు మనం అప్పుడు గట్టిగా పట్టుకోము, వదిలేయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడన్నా వెళ్తున్నారు, ఏదో షూట్‌కే వెళ్తున్నారు అనుకోండి, షూట్‌కి వెళ్ళి వచ్చేస్తారు. అలా ఉంటుంది. లేదు ఇంకో ఫ్రెండ్‌తో కలుస్తున్నామా ఇంకేదన్నా అంటే వాళ్ళు మనకు చెప్పేలాగా ఉండాలి. సో పట్టుకోవద్దు, వదలొద్దు. సపోర్ట్‌గా మనం ఎప్పటికీ ఉండాలి ఎంబడి. యాజ్ ఎ ఫ్రెండ్‌గా ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారండి? అన్ని రిలేషన్‌తో కలిసిన ఫ్రెండ్ ఉంటారు. ఫ్రెండ్ అంటేనే అది. సో పేరెంట్స్ అలా ఉంటే పిల్లలకి ఇంకొకరి పైన డిపెండ్ అయ్యే అవసరం ఉండదు కదా! పిల్లలు ఇంకొకరికి చెప్పే అవసరం ఉండదు కదా! అది ఫ్రెండ్‌కో, ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్‌కో, నేబర్స్‌కో ఇలా ఉంది అని మన పిల్లలు చెప్పుకుంటున్నారంటే అది సిగ్గుచేటు మనకి. అలా ఉండకుండా మనం చేయాలి ఫస్ట్. చేయాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. అంటే ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ అమ్మా, నాన్న ఎగ్జాక్ట్‌లీ. ఇలా చెప్పుకుంటే ఇంక మనకు మూడో వ్యక్తితోటి అవసరం ఉండదు. నిజంగా రియల్లీ నైస్ అండి. చాలా బాగా చెప్పారు. ఇంకా హలో శ్రీనిధి. హలో అన్న, నమస్కారం. నిజంగా అమ్మ చాలా చక్కగా చెప్పారు నీ గురించి. అసలేంటి? ఎలా అనిపించింది నీకు అసలు? ఇన్ని టాలెంట్ నిజంగా చిన్నప్పుడే అనుకున్నావేంటి నేర్చుకుందామని? నేనేం అనుకోలేదు. అమ్మ జాయిన్ చేసింది చిన్నప్పటి నుంచి. సో నాకు కూడా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది అన్నిటి మీద కూడా. అసలు ఎలా ఉంటారు ఇంట్లో అమ్మా, నాన్న ఇంకెవరుంటారు? అమ్మ, నాన్న, నేను, చెల్లి. అమ్మా, నాన్న అసలు ఎలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళిద్దరి సపోర్ట్ ఈక్వల్ గానే ఉంది. ప్రతి విషయంలో అయినా అమ్మ అయినా, నాన్న అయినా ఇద్దరు ఈక్వల్ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంత చేయగలిగాను.
వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇంత చేయగలిగపోతుండే. అందులో ఇంకొకటి విన్నాను. నీకు ఈ మల్టిపుల్ టాలెంట్‌తో పాటు ఇంకొకటి అద్భుతమైన టాలెంట్ అనేది ఉంది. ఏంటంటే స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్తేనే చాలామంది పాస్ అవ్వడం కష్టం. కొంచెం కఠినంగా ఉంది ప్రెజెంట్ అయితే. అసలు స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్ళకుండా ఎలా 10థ్ పాస్ అయ్యావు? అంటే నేను మెడిటేషన్ చేసి, యోగా చేసి, వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని, ఇలా చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ నేను. అలా ఇవన్నీ చేస్తూ అండ్ స్మార్ట్‌గా చదివి అంటే ప్రెషర్ లేకుండా ఈ జనరేషన్‌లో మనం చూస్తున్నాం. చాలా హెక్టిక్‌గా ప్రెషర్ పెడుతూ చదువుతారు. అలా కాకుండా నేను మెడిటేషన్ చేసి, యోగా చేసి, వెజిటేరియన్‌గా ఉండి ఇవన్నీ చేయగలిగాను. అందులో అసలు మెడిటేషన్ గాని, యోగా గాని నువ్వు నేర్చుకోవడానికి నీ గురువు ఎవరు? నీ ఇన్‌స్పిరేషన్ ఎవరు ఫస్ట్? అమ్మే ఇంకెవరు. ఓకే. ఎలా అమ్మ పక్క నుంచి చేస్తుంటే నువ్వు చూసేదానివా? లేదు. అమ్మ ఒక 2, 3 ఇయర్స్ చేసింది. దాని తర్వాత నన్ను చెయ్యు అంటే అలా స్టార్ట్ చేశాను నేను. అందులో వచ్చేసి భగవద్గీత గురించి గూడా తెలుగులో దాన్ని ఇంగ్లీష్‌లో, హిందీలో ట్రాన్స్‌లేట్ చేస్తారని ట్రాన్స్‌లేషన్. చెప్తున్నారు. సో, అవును. అసలు అదెలా స్టార్ట్ అవ్వడం? అది అమ్మ ఫౌండేషన్ నుంచి భగవద్గీత, కోటి భగవద్గీత బుక్స్ అనేది స్టార్ట్ చేసింది. దాంట్లో వేరే వాళ్ళెందుకు ట్రాన్స్‌లేట్ చేయడం, నీకే వచ్చు కదా! ట్రాన్స్‌లేట్ చేయమని నన్నే చెప్పింది. సో, అది తెలుగు టు ఇంగ్లీష్, మళ్ళీ తెలుగు టు హిందీ ట్రాన్స్‌లేట్ చేశాను. మీరు భగవద్గీత చదివి ఉంటారు గాబట్టి మా కోసం ఏదైనా ఒక శ్లోకం. శ్లోకం ఓకే. శ్రేయన్ స్వధర్మో విగ్నుహన్ పరధర్మో సునిశ్చితత్ పరధర్మే నిదానం శ్రేయం పరధర్మో భయావహం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ధర్మం కంటే స్వధర్మం ముఖ్యం. ఎవరు అంటే వేరే వాళ్ళకి చేయకుండా మన దాని గురించి మనం చేయడం. మన దాని గురించి మనం బ్రతకడం. వేరే వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు అదన్నారు, ఇదన్నారు చిన్న చిన్న మాటలు పట్టుకొని చాలామంది లైఫ్‌లో స్టకప్ అయిపోయి ఉంటారు. అవన్నీ పట్టుకోకుండా మీ గోల్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి సొసైటీకి? మీ పనేంటో మీరు చెయ్యండి. మీరు ఖచ్చితంగా పని అనేది చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. మీరు వాడేదో అన్నాడు, వీరేదో అన్నారు అని చెప్పేసి మీరు ఆగిపోతే మీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. సో, అవన్నీ పట్టించుకోకుండా మన ధర్మం ఏదుంటుందో వాటి మీద ఫోకస్ చేసి మీ పనులను మీరు చేసుకోండి అని శ్లోకం మీనింగ్. నిజంగా చాలా నైస్. బా చెప్పావు. థాంక్ యూ. అసలు బేసిక్‌గా హాబీస్ ఏంటి? హాబీస్ వచ్చేసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. టైక్వాండో, సింగింగ్, గిటార్ ప్రాక్టీస్ చేస్తాను. చెస్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆల్సో సినిమాలు బా చూస్తాను. భగవద్గీత చదువుతాను. హ్మ్. ఇవన్నీ వచ్చేసి నా హాబీస్. బుక్స్ గూడా చదువుతాను. ఇన్ని రకాల టాలెంట్లు ఉన్నప్పుడు మంచి హాబీస్ ఉన్నాయి. కానీ సినిమా అనేదంటే సినిమా చూస్తే మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్ది గదా! నీకెప్పుడు అలా అనిపించలేదా? అలా ఏం అనిపించదు. అంటే నాకు ఒక సినిమా అంటే రిలాక్సేషన్. బా చూస్తాను సినిమాలు ఎక్కువగా. అంటే నిజంగానే చాలా మందికి అనిపిచ్చిద్ది. అమ్మా, నాన్న వచ్చేసి ఇంత బాగా టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని, ఇంత బాగా చదివే వాళ్ళని సినిమాలకు పంపాలంటే భయపడతా ఉంటారు. వాటిని చూసి ఎలా చెడిపోతారు, ఎలా పాడవుతారు. ఇంకా అమ్మ గాని, నాన్న గాని వాటి గురించి ఏమనలేదా? వాళ్ళతోనే కలిసి చూస్తాను సినిమాలు. అంటే ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు రండి ఒక సినిమా చూద్దామంటే అందరూ వచ్చేస్తారు. ఒక మూవీ నైట్ లాగా చూస్తామన్నమాట. హ్మ్. అసలు స్కూల్‌కి రెగ్యులర్‌గా ఎందుకు వెళ్ళలేదు? స్కూల్‌కి రెగ్యులర్‌గా ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు బేసిక్‌గా అంతసేపు 10థ్‌లో వచ్చేసి మార్నింగ్ 5:00 నుంచి ఈవినింగ్ 9 వరకి. అంతసేపు నేను కూర్చోలేను. అంటే నేను ఇంట్లో ఉన్నా సరే ఒక 1, 2 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ చేసుకోగలుగుతాను. ఏ రోజుది ఆ రోజు. సో, అంతసేపు నేను అక్కడ మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకంటే నేను అంతసేపు కూర్చోలేను అమ్మ. వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా! అని మా అమ్మకి చెప్తే, అవును కదా! అని చెప్పేసి స్కూల్‌లో వచ్చి మాట్లాడిందనమాట. సో, అలా నాకు వెళ్ళలేదు స్కూల్‌కి. ఇలా నేను రెగ్యులర్‌గా రానంటే అందరూ ఒప్పుకున్నారా స్కూల్‌లో? అంటే అటెండెన్స్ కోసం రావాలి అని చెప్తే ఒక 2 మంత్స్ వెళ్ళాను. స్టార్టింగ్‌లో 2 మంత్స్. సో, ఆ 2 మంత్స్ వెళ్ళి దాని తర్వాత ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నారు. మాదల సూపర్. అందులో వచ్చేసి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఆ! ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్ళడం, సరదాగా టూర్స్‌కెళ్ళడం అటు ఇటు ఎళ్తారు. నీకు ఎప్పుడు ఫ్రెండ్స్‌తో కలవాలి, ఆడుకోవాలని అనిపించదా? ఫ్రెండ్స్‌తో కలవడం అంటే ఫ్రెండ్సే ఇంటికొస్తారు. అంటే నేను బయటికెళ్ళను. బయటికెళ్తాను. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా చిన్నగానే ఉన్నాను కాబట్టి ఇంట్లోనే వస్తారు. ఇంట్లోనే ఆడుకుంటాం. సూపర్. అందులో వచ్చేసి చాలామంది ఏదైనా చదువుతో పాటు మ్యూజిక్ అయినా, సింగింగ్ అయినా, మెడిటేషన్ అయినా ఏదైనా ఒక యాక్టివిటీ నేర్చుకోవాలంటే అబ్బో! తలకాయ నొప్పిరా బాబు అని ఏదో రిజల్యూషన్ లెక్క ఒకరోజు చేస్తారు. లేదంటే ఒక 1 మంత్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా బంద్ చేస్తారు. సో, అవును. ఇన్ని రకాల కళలు, యాక్టివిటీస్ ఎలా నేర్చుకున్నావు అసలు? టైం ఎలా సరిపోయింది? టైం అంటే
సేమ్ మెడిటేషన్ చేసి అన్నిటిని మేనేజ్ చేస్తూ ఒక్కొక్క దానికి ఒక 1 అవర్ 1 అవర్ టైం తీసి ప్రాక్టీస్ చేయడం అలా. అంటే బేసిక్‌గా ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ నాకుంది కాబట్టి నేను ఇవన్నిటి మీద ఫోకస్ చేయగలిగాను. ఇంట్రెస్ట్ లేదు మీరు చెప్పినట్టు 1 మంత్ చేసి అలా వాళ్ళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేశాను ఇవన్నీ. ఇన్ని నేర్చుకున్న శ్రీనిధి అసలు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్‌గా ఎవరైనా ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఉన్నారు. స్కూల్‌లో చదివేవాళ్ళు. సో వాళ్ళు ఏదైనా చదువుతో పాటు ఇంకేదైనా ఒక టాలెంట్, ఒక కళ నేర్చుకోవాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలంట? ఎలా స్టార్ట్ చేయాలి? నీ ఎక్స్‌పీరియన్స్. నా ఎక్స్‌పీరియన్స్ అంటే సింపుల్ మెడిటేషన్ చేసి స్టార్ట్ చేయండి. ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చదువైనా, ఏ కళ అయినా మెడిటేషన్ ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేసి స్టార్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీ ఇంట్రెస్ట్ పేరెంట్స్ ఏదో ప్రెషర్ చేస్తున్నారని కాదు. మీకు ఏది ఇంట్రెస్టో అది తెలుసుకొని స్టార్ట్ చేయండి. దాంట్లోనే వెళ్ళండి. చాలా బావుంటుంది. అందులో మెడిటేషన్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది చాలా మతాల వాళ్ళు ఉంటారు కదా! సో యాహ్! క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని. సో మెడిటేషన్ అనేది మతానికి సంబంధించిందా? మనిషికి సంబంధించిందా? మనిషికి సంబంధించింది. మతం అనేది ఉండదు మెడిటేషన్‌లో. ఎవరి బ్రెత్ పైన వాళ్ళు కాన్సంట్రేట్ చేయాలి అనేదే మెడిటేషన్. అసలు ఇన్ని మల్టిపుల్ యాక్టివిటీస్ నేర్చుకోవాలని నీకెలా అనిపించింది? అసలు ఫస్ట్ థాట్ ఏంటి? అంటే అన్నీ ఒకేసారి నేర్చుకోవాలని ఒక లిస్ట్ పెట్టుకున్నావా? ఇలా వన్ బై వన్, వన్ బై వన్ నేర్చుకున్నావా? అన్నీ వన్ బై వన్నే నేర్చుకున్నాను. అంటే టైక్వాండో చిన్నప్పుడు 4 ఇయర్స్ నుంచే నేను టైక్వాండో, భరతనాట్యం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒక్కొక్కటి అమ్మ జాయిన్ చేసింది. అమ్మ, నాన్న ఇద్దరు జాయిన్ చేస్తే అలా ఒక్కొక్కటి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అందులో వచ్చేసి ఇప్పుడు నువ్వు చదువుకుంది 10థ్ క్లాస్ వరకు. అవును. సో మంచిగా ఎంతొచ్చాయి 10థ్ క్లాస్‌లో? 10థ్ క్లాస్‌లోన 8 పాయింట్స్ వచ్చాయి. సూపర్. నిజంగా రెగ్యులర్‌గా వెళ్ళకపోయినా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. అందులో అమ్మగారు నాకు ఇందాక కూడా ఇంకో మాట చెప్పారు. ఏంటంటే తను చదువుకుంది 10థ్ క్లాస్ వరకే. కానీ ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎవరికైనా సబ్జెక్ట్‌లో డౌట్స్ ఉంటే ట్యూషన్స్ చెప్తావంట. అసలు అదెలా? అవును. ట్యూషన్స్ చెప్తాను. ఇప్పుడు కూడా ఆన్‌లైన్ ట్యూషన్స్ చెప్తాను. ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నావా? చెప్తున్నాను ట్యూషన్స్ ఆల్రెడీ. అంటే సబ్జెక్ట్ ఏమేమి చెప్తావు? ఎవ్రీ సబ్జెక్ట్ 10థ్ క్లాస్ వరకు ఏదైనా సబ్జెక్ట్ చెప్పమన్నా చెప్తాను. ఏ సిలబస్ అయినా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఏదైనా చెప్పమంటే చెప్తాను. నిజంగా టాలెంటెడ్ అంటే ఏదో అనుకున్నానులే గానీ దిమ్మ తిరిగిపోయే టాలెంట్. రియల్లీ చాలా గ్రేట్. అందులో ఇప్పుడు 10థ్ అయిపోయింది. సో అందరూ కాలేజ్‌కెళ్ళాలి సరదాగా ఫ్రెండ్స్‌తో తిరగాలనుకుంటారు. సో కాలేజ్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? కాలేజ్ కూడా సేమ్ స్కూల్ లాగానే వీక్లీ ఒక 1, 2 టైమ్స్ ఎళ్లి అందరూ అడుగుతున్నారు. వీక్లీ 1, 2 టైమ్స్ ఎళ్లి ఎలా మేనేజ్ చేస్తావు అని. అంటే ఒక అలా వెళ్ళి నేను చదువుకునే కెపాసిటీ నాకుంది కాబట్టి నేను ఇంట్లోనే చదువుకొని ఈ యాక్టివిటీస్ మేనేజ్ చేస్తాను. తర్వాత అసలు ఫైనల్‌గా అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అందరికీ మోటివేషన్ ఇస్తూ, లేకపోతే అందరికీ మెడిటేషన్, యోగా, వెజిటేరియనిజం స్ప్రెడ్ చేస్తూ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇలా అవుదాం అనుకుంటున్నాను. సొసైటీకి నేనిచ్చే మెసేజ్ ఏంటి అంటే ప్రెజెంట్ నా ఏజ్ పిల్లలకి ప్రెషర్ లేకుండా చదవండి. మీ గోల్ మీద మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. మీకేంటి మీ ఇప్పుడు సరదాగా తిరగకుండా ఏజ్ అంటే నా ఏజ్ పిల్లలు సరదాగా తిరగాలి అనేదే అనుకుంటారు. కానీ అది కాదు. మీరు ఇప్పుడు మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేస్తేనే రేపటికి ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే అప్పుడు కష్టపడాల్సొస్తుంది. ఇప్పుడు మీరు కష్టపడితే అప్పుడు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. సో, ఇప్పుడు మీ గోల్ పైన మీరు ఫోకస్ చేసి బాగా చదువుకొని ప్రెషర్ లేకుండా మెడిటేషన్ చేస్తూ, వెజిటేరియనిజంగా ఉండి ట్రై చేస్తూ అలా చేస్తే బావుంటుంది. అందులో ఇప్పుడు వెజిటేరియన్ అంటున్నావు. సో చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. సో అవును. వాళ్ళు ఇప్పుడు ఉన్న పలంగా అంటే బంద్ చేయలేరు. సో నాన్ వెజిటేరియన్స్ కూడా బెటర్‌గా చదువుకోవాలి. ఇలాంటివన్నీ మంచి అలవాట్లన్నీ అలవరుచుకోవాలంటే ఎలా? ఫస్ట్ అయితే వెజిటేరియన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం హాయిగా చికెన్ అవి హాయిగా ఆడుకుంటూ ఉంటాయి. వాటిని పట్టుకొచ్చేసి, కట్ చేసేసి, తినేసి, ఉప్పు, కారం నంచుకొని ఇలా తింటూ ఉంటారు. మన నాలుక రుచి గురించి వాటినెందుకు చంపడం? వాటికి కూడా ఒక లైఫ్ ఉంటుంది. అలా చెప్పేసి నేను వెజిటేరియన్‌గా ఉన్నాను. సో, వెజిటేరియన్‌గా ఉంటే ఒక మంచి స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. మీరు నాన్ వెజ్ తిని చూడండి, వెజ్ తిని చూడండి. మీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? మీరెలా ఉంటారు అనేది. నాన్ వెజ్ తింటారు, మీ స్టమక్ హెవీగా అయిపోతుంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అసలు ఏం చేయలేకపోతారు. వెజిటేరియన్‌లో మనం లైట్ ఫుడ్ తీసుకుంటాం. అప్పుడు ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చదవగలుగుతారు. ఎవరైనా సరే చదువుకునే పిల్లలు కాకపోయినా ఎవరైనా అది. సో వెజిటేరియన్ అనే వరకు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఫ్రెండ్స్‌తో ఏమన్నా చెప్తావా ఇలా వెజిటేరియన్ తినండి.
చెప్తాను. హ్మ్. చాలా మంది ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు వెజిటేరియన్‌గా నేను మారుతాను అని చెప్పేసి. ట్రై చేసే వాళ్ళకంటే ముందు హేళన చేసేవాళ్ళుంటారు. ఏదో వచ్చింది అమ్మగారు నీతులు ఆ! చెప్పడానికి. అలా ఇలా కూడా హేళన చేశారు. చేస్తా ఉంటది గదా! సో, ఆ! హేళన చేసినప్పుడు నువ్వు వాళ్ళని ఎలా తీసుకుంటావు? ఎలా తీసుకుంటాను అంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. నాకు తెలుసు వాటిని చంపి తినడం తప్పు అని. వాళ్ళకి లేదు. ఇంకా వాళ్ళని అలాగే వదిలేసేయాలి. వాళ్ళని రివెంజ్ తీర్చుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోను ఎవరిని కూడా. సో, వాళ్ళని అలాగే స్కూల్‌లో కూడా చాలా మంది అన్నారు. ఏంటి ఈమె చెప్తుంది. ఇంకా ఈమెనే మాకు చెప్పాలి అనేసి. అవును. సో, నేను వదిలేసాను ఇంకా. వాళ్ళంతే. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళే మాడతారులే. అసలు బేసిక్‌గా ఒక ఫ్రెండ్స్ ఉన్నారంటే బాగా టాలెంట్ ఉన్న అమ్మాయి అంటే ఎవరికీ నచ్చదు. మనతో ఉండే ఫ్రెండ్స్‌కే నచ్చదు. కొంచెం వెన్నుపోట్ల మాట్లాడుతా ఉంటారు. సూటిపోటి మాట్లాడతారు కదా! సో, ఇంత మంచిగా నువ్వైతే చదువుకుంటున్నావు. అన్ని రకాల రంగాల్లో గూడా ఫస్ట్ క్లాస్‌లో వస్తున్నావు. సో, ఎలా అంటారు ఫ్రెండ్స్ నీతోటి? ఎలా ఉంటారు? అందరూ బానే ఉంటారు. మోస్ట్‌లీ అందరూ బానే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ. ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల కలలున్నాయి గదా! సో, ఇంట్లో ఎలా ఉంటావు? అమ్మ గాని, నాన్నతో గాని ఎలా ఉంటావు? ఇంట్లో బానే ఉంటాను. అమ్మతో, నాన్నతో ఇద్దరితో ఫ్రెండ్స్ లాగే ఉంటాను. నేనెప్పుడు వాళ్ళని వీళ్ళ అమ్మ, నాన్న స్ట్రిక్ట్ ఉంటారు వీళ్ళు. అసలు స్ట్రిక్టే ఉండరు. నేను ఒక ఫ్రెండ్లీ మోడ్‌లో ఉంటాను. వాళ్ళైనా సరే, నేనైనా సరే. ఇప్పుడు అమ్మున్నారంటే అమ్మ గూడా మెడిటేషన్ గాని, బయటికెళ్ళి సేవ చేయటంలో చాలా బిజీగా ఉంటారు. హ్మ్. డ్యాడీ ఉన్నారంటే ఎల్ఐసీ పనులలో బిజీ ఉంటారు. అసలు డ్యాడీతో ఎలా ఉంటారు? మీ బాండ్ ఏంటి? చాలా బావుంటుంది. అంటే ఏదైనా డౌట్స్ వస్తే అడగటం, లేదంటే జాగ్రత్తలు చెప్పడం. ఆ! ఇద్దరు చెప్తారు జాగ్రత్తలు ఇలా తీసుకో అని. ఏ ఏ విషయంలో అయినా ఇద్దరు సపోర్ట్. ఇద్దరు చెప్తారు. ఏదైనా సరే. తర్వాత సరే ఇన్ని కలలున్నాయి గదా! సో, ఇంట్లో ఏం పనులు చేస్తావు నువ్వసలు? ఇలానే ఉంటావా? నాకిన్ని కలలొచ్చు నేనేం పని చేయను మమ్మీ అని పక్కన కూర్చుంటావు హాయిగా. లేదు లేదు. అలా ఎప్పుడు చేయలేదు. అమ్మకి హెల్ప్ చేస్తాను. వంట గూడా చేస్తాను. అమ్మ ఎప్పుడైనా బిజీ ఉంటుంది కదా! బాగా బిజీ ఉన్నప్పుడు నేనే వంట చేస్తానులే అని చెప్పేదాన్ని. ఒక ఫైనల్ క్వెషన్ ఏంటంటే, ఈ రోజులలో అమ్మాయిలున్నారంటే చాలా దారుణంగా తయారవుతున్నారు. స్కూల్ డేస్ నుంచే రకరకాల అలవాట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్. అంతా పాష్ అయిపోయారు. సో, అందరూ వెస్టర్న్ డ్రెస్సులేసుకున్నారు. సో, నువ్వు మాత్రం చాలా సంప్రదాయంగా అయితే ఉన్నావు నాకనిపిస్తా ఉంది. సో, ఇది ఎవరు చెప్పారు నీకు ఇలాంటి బట్టలేసుకొని మంచిగా ఉండాలని? అంటే నాకు ట్రెడిషనల్ అటైర్ అంటే ఇష్టం. మన ఇండియా ఇండియన్‌నెస్, ఇండియన్ ఫ్లాంట్‌నెస్ అలా అంటారు కదా! నాకు బేసిక్‌గా ట్రెడిషనల్ అంటే వెస్టర్న్ డ్రెసెస్ కూడా ఏస్తాను. ఎయ్యను అని కాదు. ట్రెడిషనల్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం. తర్వాత ఫ్యూచర్‌లో అసలేమవ్వాలనుకుంటున్నావు? ప్రెజెంట్ నీ రోల్ మోడల్ ఎవరు? బేసిక్‌గా చాలా మందికి అబ్దుల్ కలాము, ఇంకోళ్ళు ఉంటారు గొప్ప వ్యక్తులందరూ. నీ రోల్ మోడల్ ఎవరు? అమ్మే ఇంకెవరు? రియల్లీ సూపర్. అమ్మ దగ్గర నుంచి చాలామంది మంచి మాటలు, ప్రేమ, అలవాట్లు నేర్చుకునే వాళ్ళున్నారు. కానీ నిజంగా అమ్మనే ఒక రోల్ మోడల్‌గా చాలా బాగా తీసుకున్నావు. ఫ్యూచర్‌లో ఏమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్‌లో అందరికి మెడిటేషన్, వెజిటేరియనిజం స్ప్రెడ్ చేస్తూ అంటే ఒక బీటెక్ డాక్టర్‌లా కాకుండా నేనే అందరికి హీల్ చేసేలా అంటే డాక్టర్ దగ్గరికి వచ్చినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ హీల్ చేయలేకపోతారు. అది మెడిటేషన్‌లో ఎలా హీల్ చేసుకోవాలి? అందరికీ ఇది మెడిటేషన్, యోగా, వెజిటేరియనిజం ఇవన్నీ స్ప్రెడ్ చేస్తూ మోటివేషనల్‌గా కౌన్సెలింగ్స్ ఇస్తూ ఇలా. ఇప్పుడు చాలామంది చూసుకుంటే మేజర్‌గా 14, 15 ఇయర్స్ అంటే చాలు. అమ్మానాన్నలు హ్యాపీగా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చదువుకునేది తక్కువ, రకరకాల వేషాలు, ఫోను వాడుతున్నారు. అసలు ఫోనుందా నీకు? ఉంది ఫోనుంది. ఫోను అసలు దేనికి యూజ్ చేసుకుంటారు? దేనికి అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పడానికి, యోగా చెప్పడానికి, మెడిటేషన్ చెప్పడానికి, ట్యూషన్స్ చెప్పడానికి ఇలా యూజ్ చేస్తుంటాను. నువ్వైతే అలా యూజ్ చేసుకున్నావు. చాలామందైతే ఈ రోజులలో అమ్మాయిలు రకరకాల చేష్టలు, బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటారు. అసలు దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే నా ఏజ్ అడుగుతున్నారు హ్మ్. కాబట్టి కరెక్ట్ ఏజ్ కాదిది. అంటే ఈ ఏజ్ పర్టిక్యులర్ 14-15 ఇయర్స్, 13-18 ఇయర్స్‌లో మధ్యలో పిల్లలు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది వాళ్ళ మధ్యలో. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా సరిగ్గా గైడ్ చేయరు. వదిలేస్తారు. ఆ ఏజ్‌లో పిల్లలకి మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళని గైడ్ చేయాలి. అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు తిడతారు. ఆ ఏజ్‌లో అది అలాగే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి ఆ ఏజ్‌లో అలాగే ఉంటుంది. సో, మనని పేరెంట్స్ అనేది ఒక కరెక్ట్ దారిలో నడిపించాలి. సో, అప్పుడు నడిపించి అండ్ ఆల్సో పిల్లలు కూడా గుర్తుంచుకోవాలి. మా ఏజ్ లవ్ చేసే ఏజ్ కాదు అని చెప్పేసి. గుర్తుంచుకొని ఇప్పుడు మనం మన లైఫ్ మీద ఫోకస్ చేస్తేనే ముందు రాజులాగా బతకగలుగుతాం. లేకపోతే అప్పుడు కష్టపడాల్సొస్తుంది. సూపర్ శ్రీనిధి. చాలా బాగా చెప్పావు ప్రతి ఒక్క విషయం గురించి. మేడం లాస్ట్‌గా మిమ్మల్ని చాలామంది పిల్లలున్నారు. చాలా మంది తల్లిదండ్రులున్నారు. సో, పిల్లల మాట వినలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మాకు అర్థమయ్యేలా చెప్పట్లేదు, మంచిగా చూసుకోవట్లేదని పిల్లలు బాధపడుతున్నారు.
సో పేరెంటింగ్ అనేది బేసిక్గా ఎలా ఉండాలి? ఎస్ అండి. పేరెంటింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒక గురువు లాగా ఉండాలి, ఒక ఎవ్రీథింగ్ అన్ని రిలేషన్స్ ఉండాలి. మేము తనకి వినకపోయినా మనకు ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, అర్థం చేసుకునే గుణము మనకి ఎక్కువ ఉండాలి, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే తను ఇవన్నీ చేస్తుంది అంటే మాకు ఇబ్బంది కాలేదని కాదు, ఇబ్బంది ఉంటుంది. చెప్తే ఒకసారి ఆడుకోవడము, ఒకసారి నెగ్లెక్ట్ చేయడము, ఒక్కొక్కసారి కొన్ని వస్తుంటాయి. కానీ మనం అవి నెగిటివ్గా తీసుకోకుండా మనకి ఎక్కువ పేషెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఎలా చేసినా మనమే ఓకే అనేలాగా మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇప్పుడే చూసి పెరుగుతున్నారు, అందరికీ చూస్తున్నారు, అది కావాలి ఇది కావాలి అనే వాళ్ళు ఉన్నారు. సో మన పిల్లలు కూడా అలానే చేస్తున్నప్పుడు మనం ఇది కాదు ఇది అని చెప్పేలాగా ఫస్ట్ మనకు పేషెన్స్ ఉండి మనం చెప్పే నాలెడ్జ్ మనం పెంచుకోవాలి. మనకు బిహేవియర్ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ మనం పిల్లలకు చెప్తున్నాము అనంటే చెప్పగానే ఎవరు వినరండి, చెప్పగానే ఎవరు వినరు. ఎందుకంటే యూట్యూబ్లో కొడితే మీరు ఎన్నో వీడియోస్ వస్తాయి, వినగానే చెప్పగానే ఎవరు వినరు. మనం యాక్షన్లు చేసి చూపించాలి. యాక్షన్లు మీరు ఏం చేస్తున్నారు, తల్లి యాజ్ ఎ తల్లిగా ఏం చేస్తుంది, టైంపాస్ చేస్తుందా, టీవీ పెట్టుకొని ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుందా, ఏం చేస్తుంది, దానిపైన పిల్లలు వెళ్తారు. తండ్రి ఏం చేస్తున్నాడు, దానిపైన పిల్లలు వెళ్తారు. కానీ ఎంత చెప్పినా ఎవరు వినరు. వినడం ఒక ఎత్తు, మనం యాక్షన్లో చూపించడం ఒక ఎత్తు. మనం యాక్షన్లో కరెక్ట్ ఉన్నాం అనుకోండి, ఏ పిల్లలన్నా ఆటోమేటిక్గా రెడీ అయిపోతారు శ్రీనిధి లాగా. సో మెయిన్ థింగ్, మనం పిల్లలకి ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని పించి చేయొద్దు. ఎన్ని చేసినా చెయ్యకున్నా మనము నేనున్న నీకు అని ప్రొటెక్ట్ చేసేలాగా కేరింగ్, లవ్, ఎవ్రీథింగ్ మనం ఇచ్చినప్పుడు ఇంకొకళ్ళకి అడగరు, ఇంకొకళ్ళు అవసరం పడది, ఇంకొకళ్ళు అసలు మన లైఫ్లోకే అవసరం ఉండదు. మనం యాజ్ ఏ పేరెంట్గా ఇద్దరు కరెక్ట్ ఉన్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఓకే వీళ్ళు టైం వేస్ట్ చేస్తలేరు, మా పేరెంట్స్ టైం వేస్ట్ చేస్తలేరు అనేది మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మనం టీవీ చూస్తూ నువ్వు టైం వేస్ట్ చేయొద్దు, చదువుకో చదువుకో చదువుకో, 10th పాస్ కావాలి చదువుకో అని మనం టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా టీవీ చూస్తారు కదా. మనం ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడకు వాళ్ళతో ఆడకు అని అంటే వాళ్ళు ఆడతారు కదా. సో మనము టైంని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక రిలేషన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, మనం ఎలా ఉండాలి. ఇప్పుడు అటైర్ గురించి అడిగావు ఇందాక. సో మనం ఎలా ఉంటున్నాము, యాజ్ ఎ తల్లి ఎలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంది చూసి పిల్లలు తీసుకుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇంకొకటి మేడం, అందులో వచ్చేసి చాలా మంది ఇప్పుడు 15-16 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్షన్కి లోన్ అయిపోయి లవ్వులు అని చెప్పేసి రకరకాల చేష్టలు చేస్తున్నారు. సో వీటి గురించి ఒక తల్లిగా మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది అట్రాక్షన్ ఇన్ఫాక్చునేషన్ పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుంది ఈ ఏజ్ పిల్లలకి, ఎందుకంటే మనం భగవద్గీత బుక్స్ ఇచ్చుకుంటూ టీనేజర్స్తో చాలా నేను కనెక్టివిటీలో ఉంటాను. సో అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇంట్లో అయ్యే గొడవలు, ఇంట్లో అయ్యే మిస్అండర్స్టాండింగ్, ఇంట్లో అయ్యే డిస్టర్బెన్స్కి వాళ్ళు ఇంకొక వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు. ఎవరైనా సరే, పిల్లలు కాదు పెద్దలు కాదు, ఎవరైనా సరే ఇంట్లో కరెక్ట్ లేకపోతే ఎందుకంటే ఎమోషన్స్ మనకి బాడీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తెలుస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కానీ మెంటల్ ప్రెషర్కి హెల్త్ బాగాలేదు అని అంటే అది ఎవరు పట్టించుకోరు. మెంటలీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంటలీగా కరెక్ట్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ మెంటలీగా వాళ్ళు హెల్దీగా ఉన్నారా అన్హెల్దీగా ఉన్నారా అనేది కూడా చూసుకునే బాధ్యత పేరెంట్దే. వాళ్ళు మెంటలీగా అన్హెల్దీగా ఉన్నారు అని అంటే, ఎవరైనా హ్యాపీగా మాట్లాడారు అంటే ఆటోమేటిక్ మాట్లాడతారు, ఎవరైనా నవ్విస్తున్నారు అంటే అక్కడే వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇక్కడ బాధ పెట్టే దగ్గర ఉండాలనిపించదు కదా. సో ఫస్ట్ ఆ అట్రాక్షన్ ఇన్ఫాక్చునేషన్ పక్కన పెడితే యాజ్ ఏ పేరెంట్గా ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మనము ఆ అన్కండిషనల్ లవ్ ఇస్తే ఆ అమ్మాయికి ఒక అబ్బాయి అవసరం ఉండదు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అవసరం ఉండదు. అందులో చూసుకుంటే నిజంగా తను రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళను అన్నా కానీ మీకు చాలా ప్రోత్సహించారు, చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ రీసెంట్ కాలంలో చూసుకుంటే మార్కులు తక్కువ వచ్చానో, లేదంటే సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామనో, లేదంటే ఒక అబ్బాయిలు అమ్మాయి వాళ్ళను చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఒక తల్లిగా మీరు సూసైడ్ విషయానికి వస్తే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎలాంటి సలహా ఇస్తారు? సైడ్ అంటే ఇప్పుడు దానికి కూడా మన పక్కన ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఏ ఒక్క వ్యక్తి మనల్ని మనం చంపుకోవాలి అనేది ఎవరికి ఉండదు.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కారణ జన్ములే. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ గోలు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఏం చేయాలనేది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. ఈరోజు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ ఎవరో ఒకళ్ళు చెప్పింది వినే కంటే, ఇప్పుడు నేను అమ్మాయి డాక్టరే కావాలి అని నేను ప్రెషర్ పెట్టాను అనుకోండి, తనపైన ప్రెషర్ పెరుగుతుంది కదా, తనకప్పుడు సూసైడ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ అది స్టార్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎవరికి వాళ్ళకు, ఇప్పుడు ఒక పువ్వు ఉంది, దానికి అలానే మనము వదిలేస్తే ఆ పువ్వు అలాగే అయిపోతుంది. దానికి ఒక కేజీలో వేసేసి ఒక అది వేసి ఇది ఫెన్సింగ్ వేసి పెట్టామనుకోండి, ఎలా అవుతుంది? సేమ్ ప్రతి ఒక్క పర్సన్కి మనం ఎలా ఉన్నారో వాళ్ళకి అలా యాక్సెప్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అలా ఉంచినప్పుడు సుసైడ్ చేసుకునే ఆలోచన ఫస్ట్ రాదు. ఎందుకంటే ఫస్ట్ పక్కన ఉన్న వాళ్ళు పెంచి చేసినప్పుడు, తిట్టినప్పుడు అవసరం లేదు ఈ బాడీ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యింది చావాలి 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 అనేది వచ్చినప్పుడు మన సబ్ కాన్షియస్కి అది వెళ్ళి ఆ సుసైడ్ ఎలా అయిపోతుందంటే, సుసైడ్ చేసుకోవాలన్న ధైర్యం ఉండాలి ఫస్ట్ అయితే. అది వచ్చి అది చేసుకుంటున్నారంటే ఎంతో ధైర్యం వచ్చింది అని అంటే, ఎంతో బాధ, చాలా బాధపడితేనే ఆ స్టెప్ తీసుకుంటారు వాళ్ళు. చాలా అంటే చాలా. అది మెంటల్గా ఎవరు చూపించరు, తెలిసినా బయటికి చెప్పరు, ఎందుకంటే పరువు పోతుంది కదా. మనం బాధ పెడతాం కానీ మనం ఇది చెప్పము అని అంటారు జనాలు. కాకపోతే మనం పిల్లలకైనా పెద్దలకైనా మనం పెంచి చేయనప్పుడు వాళ్ళకి చచ్చిపోవాలనేది ఉండదు. అది మనం తీసుకురావద్దు ఫస్ట్. అది వచ్చింది అలా చేస్తున్నారు అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళ గురించి మనం. ఎందుకంటే అది ఒక్కసారి వచ్చిందంటే సెకండ్స్ పట్టదు. ఎందుకంటే అది లోపల నుంచి మన సబ్ కాన్షియస్ అది చచ్చిపోయిన దాకా, మన ఆత్మ వెళ్ళిపోయే వరకు మనల్ని అది పెంచి చేస్తూనే ఉంటుంది. అప్పుడు మన చేతిలో ఏముండదు, కావాలనైతే ఎవరు చేసుకోరు. ఎందుకంటే ఏదైనా జస్ట్ ఒక సెకండ్ చాలు, సెకండ్ లో జరిగిపోతుంది అది. నేను పిల్లలందరికీ నేను సుసైడ్ చేసుకోవద్దు, హెల్తీగా హ్యాపీగా ఉండాలనే క్లాసెస్ చెప్పడం కూడా రీజన్ అదే. ఎందుకంటే తల్లిదండ్రి తిట్టేస్తారు, వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ పిల్లలకి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, నువ్వు వెళ్ళిన 8 గంటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళకు మెంటల్గా ఫ్రీ అయిపోతారు, తిట్టేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళపైన ఏం నడుస్తుంది అనేది తెలిసి ఉండాలి కదా. అంత అవేర్నెస్ లో లేకుండా ఉన్నారు ఈ రోజులలో జనాలు. అందుకే ఈ సుసైడ్స్. రియల్లీ చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇలా ఆలోచించుంటే, ముఖ్యంగా మీరు ఇలా ఆలోచించబట్టే తను ఇలా తయారైంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మీ ఇలా ఆలోచించుంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా చాలా మల్టీ టాలెంటెడ్ అవుతుంది శ్రీనిధి లాగా. నిజంగా సూపర్ మేడం, చాలా బాగా పెంచారు. అందులో ఇంకోటి, ఇందాక మెడిటేషన్ కానీ యోగా కానీ నేర్పిస్తా అని చెప్పేసి అన్నారు. సో ఎవరికైనా మన దగ్గర నుంచి క్లాసులు కావాలంటే నేర్పిస్తారా? షూర్, నేర్పిస్తాను. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా. ఎవరికైనా సరే, అది యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్స్, లేకపోతే పిల్లలకి ప్రెషర్ లేకుండా ఎలా చదవాలి, స్మార్ట్ స్టడీస్ ఎలా చేయాలి, ఏదైనా క్లాస్ చెప్పమంటే చెప్తాను. సో చూశారు కదా. సో ఇప్పుడైతే శ్రీనిధి చాలా రకాల కోచింగ్స్ అయితే తీసుకుంది. తను ఇంపాక్ట్లో కూడా సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. సో ఎవరికైనా యోగా కానీ మెడిటేషన్ కానీ, తర్వాత ఫస్ట్ నుంచి 10th వరకు ఎవరికైనా ట్యూషన్ క్లాసులు కావాలన్నా మీరైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే సో వీళ్ళైతే మనకైతే క్లాసులు నేర్పిస్తారు. సో నిజంగా మీ విలువైన టైం మాకు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీనిధి. నువ్వు ఫ్యూచర్లో మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.